అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉంది కానీ తెలివి లేదని, నా 73 సంవత్సరాల వయసులో ఇలాంటి ఏఎస్పీని నేను ఎక్కడా చూడలేదని అన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని, ఒక్కరోజు కూడా పోలీస్ యూనిఫామ్తో బయటికి రాలేదని, మిలిటరీ డ్రెస్ తో మాత్రమే వస్తాడని జేసీ అన్నారు. రాళ్లదాడి జరుగుతుంటే ఏఎస్పీ ఇంట్లో కూర్చుని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చాడని, దేశంలోనే ఇంత వరస్ట్ అయిన ఏఎస్పీని నేనెక్కడా చూడలేదని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తమ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని చెప్తున్నాడని, వాస్తవంగా చంద్రబాబు నాయుడు సీఎంగా అయిన తర్వాత క్రైమ్ తగ్గిందని జేసీ అన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీని ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ బయటకి రాలేవని, గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య కంటే నువ్వు పనికిరాని వాడివని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సమస్యలపై మీ ఇంటి ముందు వచ్చి పడుకొని నిరసన తెలిపితే కనీసం జవాబు లేదని జిల్లా ఎస్పీని చూసి ఊరికయ్యారు. లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడినని జేసీ ఫైర్ అయ్యారు. చెప్పే 5 నిమిషాలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్ ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ దీంట్లో అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసుడు. మీ అంత పనికి మాట్లాడు. నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయట రాలేవు. You don't know how to respect people. I want to make కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్ ఐఎమ్ యూజింగ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ ఈరోజు బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి. మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకడు చేసిపోయినాడు, ఒక ఏఎస్పీ. ఏం పేరా? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. You will not get promotion. You will not get anything. Same thing to you. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో కనిపించినావా జనానికి? ఎప్పుడో మిలిటరీ వేసుకొని
మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ ఉందరా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. నువ్వు 2-3 కుట్టించుకుంటుందా నువ్వు? అదే 2-3 కుట్టించుకుంటుందా నువ్వు? రా డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిండా బాధ పెడతావా? ఊళ్ళో లేదండి మళ్ళీ అంటావా? చూస్తావా రేపు? నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళ ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్ ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ, యూ ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో, మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యు థింక్ యువర్ ఎ బాస్? యు ఆర్ నాట్ ఎ బాస్, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. భద్రం ఏదో పో, తొందరగా పో. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. టుమారో యు విల్ రిసీవ్ ద బ్లడీ మై డిస్ట్రిక్ట్ లాయర్ నోటీస్. వచ్చి ఆడ కూర్చుంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరాను వదా, ఏం గొప్పరాను? ఏ రెస్పెక్ట్, ఏ రెస్పెక్ట్. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? యూ డోంట్ నో హౌ టు టాక్, యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. మీ ఇంటి ముందర వచ్చి పడుకుంటే జవాబు లేదా? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో, మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే? నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి, లైసెన్స్ అంటే ఏమే? టు కిల్. మర్యాద పెట్టు, మర్యాద నేర్చుకో. మేము ఈ బుద్ధి ఎంత తగ్గులమంటే, ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా, ఎవరురా తగ్గుడంటే? నాయకుడు కావాలనుకునేవాడు. కాలం మార్పు ఉంది. ఒకప్పుడు ఎన్నిక 92 మున్సిపల్ ఎంపీకి గుద్దిన రోజులు ఉన్నాయి. ఈ పొద్దు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి. మారు ఇక చాలా ఉంది ఫ్యూచర్. ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ గారు కంప్లీట్ చేయలేవు. ముందు డ్రెస్ ఏదో నేర్చుకో. ఏదో పెద్ద హీరోలో నువ్వు పుడింగా ఈ ముందు నేను వేసుకున్నా. నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదు. ఇది చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు. ఆ పొద్దున్నగులు ఆ స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటారు అనుకుంటానేమో. నీకు దేవుడు ఇచ్చిన వాడు ఆ కాకి డ్రెస్. ఇంతవరకు తాడిపత్రి జనం కాకి డ్రెస్ చూడలేదు. నువ్వు వేసుకొని ఏది కూడా గుర్తించడం లేదు. రేపమన్నాడు కనపడు స్వామి, ఒకసారి చూస్తావు నీ అందం ఆ డ్రెస్సులో ఎట్లుంటావు, మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్ లో. నువ్వు వచ్చినాక తగ్గినాయా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చిన క్రైమ్ రేట్ తగ్గింది. ఇది కంటాపకంగా చెప్తా. లేకపోతే పైన 5 ఏళ్ళు గబ్బు పట్టించింది ఇదే పోలీస్. వాళ్ళు కూడా చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు. వాళ్ళు సిస్టంలో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది.